హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే కోడిగుడ్లతో పులుసు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చిక్కటి గ్రేవీ కూడా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. 10 మినిట్స్ అంటే 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా. చూస్తున్నారు కదా ఎంత గ్రేవీగా ఉందో, కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చూడండి గ్రేవీ. ఇప్పుడు ఇందుకోసం కావాల్సినవి 6 కోడిగుడ్లని ఇలా ఉడకబెట్టి సన్నగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే చిన్న మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు కూడా ఒక 3 టమాటాలని కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేసుకోవాలన్నమాట. ఈ నూనె కొంచెం వేడవ్వాలండి. ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా గుడ్లు, అవి కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మరి డీప్ ఫ్రై చేయకండి, లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందన్నమాట. మరి ఎక్కువ ఫ్రై చేసినా కూడా పైన లేయర్ అనేది గట్టిగా వచ్చేస్తుంది అనమాట. సో లైట్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ గుడ్లన్నీ పక్కన తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం పోపు దినుసులు అయితే వేసేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, మినపప్పు అన్నీ వేసేసుకొని అవి పోపు దినుసులు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేది బాగా మగ్గాలండి. ఈ గ్రేవీ అంతా ఉల్లిపాయల్లోనే ఉంటుంది, అందువల్ల ఉల్లిపాయలు ఎక్కువ వేసాను అనమాట. పెద్దవి మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఇట్లా కూరకి గ్రేవీ అనేది ఉల్లిపాయల ద్వారానే వస్తుంది. మూత పెట్టేసి ఒక నిమిషం పాటు బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలని. మూత తీసి చూద్దాము. చూసారు కదా, ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము. అలాగే టమాటాలు కూడా వేసేసుకుందామండి. టమాటాలు కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఉప్పు ఇప్పుడే ఈ టైంలో వేయడం వల్ల టమోటాలు అనేది బాగా మగ్గుతాయి అన్నమాట. అందువల్ల టమోటాలు వేసిన వెంటనే ఉప్పు వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు టమోటాలు మెత్తగా అయ్యే వరకు బాగా మగ్గనివ్వాలండి. టమోటా, ఉల్లిపాయ ఎంత బాగా మగ్గుతాయో గ్రేవీ అనేది ఎంత బాగా వస్తుందన్నమాట. సో మనకు ఇందులోకి ఇంకా ఏం పొడులు ఏమి యూస్ చేయట్లేదండి. సో అందువల్ల గ్రేవీ మొత్తం టమోటాలు, ఉల్లిపాయల్లోనే ఉంటుంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వదిలేయాలండి. బాగా మగ్గుతాయి అన్నమాట. 2 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా, టమోటాలు అనేది బాగా మెత్తగా అయిపోయాయి. ఒకసారి కలుపుకుందాము. ఓకే, ఇప్పుడు ఇందులోకి కారం అండి. మీ రుచికి సరిపడ మీరు ఎంత తినగలరో అంత కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను అనమాట. కారం వేసేసి కారాన్ని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి.
పులుసు కూరలలో ఎప్పుడైనా కారం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. చాలామంది పులుసు పోసిన తర్వాత కారం వేస్తుంటారు. అలా కంటే ఇట్లా నూనెలో ఫ్రై అయ్యేటప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ రసం అయితే పోసేసుకుందాం ఇందులోకి. ఇలా చింతపండు రసం మొత్తం పోసేసుకోవాలండి. ఇలా రసం మొత్తం పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అంటే మన గ్రేవీ ఎంత వస్తుందో దాన్ని బట్టి వాటర్ మనం అయితే వేసుకోవాలన్నమాట. అందుకోసం ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ గ్రేవీకి మనకి ఎంత వాటర్ అయితే సరిపోతాయో అంత వాటర్ అయితే పోసుకోవాలండి. నాకైతే ఇక్కడ 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోయిందనమాట. సో అందువల్ల 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ పులుసుని బాగా మరిగేటప్పుడు కోడిగుడ్లు వేసుకోవాలి. చూసారు కదా, ఇలా తెలుస్తుంది కదా, బాగా మరుగుతుంది కదా. ఈ టైంలో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, బాయిల్ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా కోడిగుడ్లు, అవి అయితే ఇందులోకి వేసేసుకుందాము. కోడిగుడ్లు వేసేసుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 5 మినిట్స్ పాటు వదిలేయాలండి. ఫైవ్ మినిట్స్ దాకా వదిలేయాలి మీడియం ఫ్లేమ్లోనే. ఓకే, 5 మినిట్స్ తర్వాత చూద్దాము ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో. చూసారు కదా, టేస్టీ. సో చూసారు కదండి, మన టేస్టీ కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇందులోకి లాస్ట్లో ఇప్పుడు దించే ముందు ధనియాల పొడి వేసుకోవచ్చండి. కానీ మా ఇంట్లో లేదనమాట, ఇంకా మేము ఇల్లు మారాము. సో అందువల్ల సరుకులన్నీ తెచ్చుకోవాలి. సో ధనియాల పొడి లేదు కాబట్టి వేసుకునే వాళ్ళు ఈ టైంలో వేసుకుంటే సెట్ అయిపోద్ది. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.